ప్రాణం చేసుకున్నా. ఇప్పుడు ఎన్నో సంవత్సరం 21 కంప్లీట్ అయ్యి 22 బర్త్డే పూర్తి అయిపోయింది. పరమ తండ్రి ప్రభు అయిన యేసునామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రేమించిన జ్ఞానం చేసుకుంటున్నాం, జ్ఞానం చేసుకుంటున్నాం. 22 సంవత్సరాలు ప్రభా యవన జీవితంలో కాపాడుతున్నందుకు స్తోత్రం. 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 23వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాము. మీ వాక్యం ద్వారా మాట్లాడండి. దేవుని యొక్క మాటలు మాకు అనుగ్రహించండి. మేము కూడా తండ్రి మా జీవితంలో ఎలాగ జీవించాలో ఆ విషయాలు మీరు సహాయం చేయవలసి మనం చేస్తాం. కృపణోదయను మీరు కాపాడవలసి మనం చేస్తూ సహాయం చేయవలసి మనం చేస్తాం. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుండి ప్రసంగి గ్రంథం సామెతల తర్వాత ఉంటుంది. 11వ అధ్యాయం 562వ పేజీ బైబిల్ మధ్యలో నుంచి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం అందరం చదువుకుందా. 9-10 ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9-10 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. యవనుడా నీ యవనమందు అందరం చదువుదాం. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. అలాగే 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం బైబిల్ వెనక భాగం నుంచి కొత్త నిబంధనలు 191 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 4వ అధ్యాయము 12వ వచనం అందరూ 11, 12 కలిసి ఉన్నాయి. అందరం చదువుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక బైబిల్ వెనక నుంచి 191 4వ అధ్యాయము 11, 12 కలిసి ఉన్నాయి. అందరూ చూద్దాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. అందరూ చూద్దాం. నీ యవనము బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అక్కడ ప్రసంగి గ్రంథము గొప్ప జ్ఞాని రాసిన మాట ఏంటంటే, ఎవరుడా నీ ఇష్టం వచ్చాడు తిరుగు, నీకు ఎట్లా అనిపిస్తాడు చెయ్యి చెబుతూ చివరిగా మనము చేసిన దానికి ఉండే ప్రతిఫలం ఏమిటో చెప్తా ఉన్నాడు. వీటన్నిటిని దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడు అనేది నువ్వు జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, తిమోతి కూడా యవనస్తుడే. ఏమంటున్నాడు? నీ యవనమును బట్టి ఎవ్వడు కూడా నిన్ను తృణీకరించనీయకోకుండా చూసుకో చెబుతూ మరి చాలా చక్కటి మాట చెప్పాడు. మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలో పవిత్రతలో ఒక విశ్వాసులకు మాదిరిగా ఉండు అన్నాడు. అక్కడేం చెప్పాడంటే, నీ ఇష్టం వచ్చాడు తిరుగు, నీ ఇష్టం వచ్చాడు చేయి, కానీ తీర్పు అనేది మనిషికి ఉంది, చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. కాబట్టి యవన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక మాట చెప్పుకోవాలంటే యవన జీవితమని మనం చెప్పుకోవడం కాదు, కానీ మన జీవితమే ఒక ప్రాముఖ్యమైనది. మన జీవితమే
చాలా ప్రాముఖ్యం. ఎంత ప్రాముఖ్యమైంది అని మనం చెప్పగలమంటే చాలా శ్రేష్టమైంది. మనల్ని రక్షించిన ఆ దేవుడు, మనల్ని కాపాడిన ఆ దేవుడు, మనల్ని తన బిడ్డలుగా చేసుకున్న ఆ దేవుడు తన కొరకై మరి ఏ దినా నుంచి రక్షింపబడినామో అప్పటి నుంచి తన కొరకై తన నిమిత్తమై పని చేయాల, తన నిమిత్తమై జీవించాలన్న కోరిక కలిగిన వాడు దేవుడు. అందుకొరకే మన కొరకే తన ప్రాణం ఇచ్చాడు. అయితే ఈ దినాన మనము తెలుసుకోవాల్సినటువంటి కొన్ని మాటలు ఉన్నాయి మన జీవితంలో. మరి యవన జీవితమే కావచ్చు, వృద్ధ జీవితమే కావచ్చు, మొత్తానికి మాత్రం మన జీవితము ఇతరులు తృణీకరింపనీయకోకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలి. తృణీకరిస్తున్నారు అంటే దాని వెనక ఏమిటంటే మన ఇష్టానుసారమైన జీవితం ఉంది అని మనం గుర్తించుకోవాలి. మన ఇష్టం వచ్చిన ప్రవర్తించినాం, మన ఇష్టానుసారమైన జీవితం కలిగి ఉంటున్నాం. కాబట్టి చాలామంది యవనస్తులైన వారు మరి కొంతమందిని ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. వారి యొక్క ప్రవర్తన జీవితం, వారి యొక్క ప్రవర్తన విధానం గ్రామంలో కానీ, ఇంట్లో కానీ, బంధువుల మధ్య కానీ చాలా చెడ్డదిగా, మోసంగా ఉండడం ద్వారా ఆ వ్యక్తి అంటే అసహ్య కారణంగా చేయబడ్డారు. కారణం ఏంటంటే ప్రవర్తించిన విధానం అలా, తన ఇష్టానుసారంగా జీవిస్తూ తన జీవితాన్ని పాడు చేసుకోవడమే కాకోకుండా అనేకులకి అభ్యంతర కారణమైన వ్యక్తిగా ఒక యవనస్తుడు ఉంటాడు. చాలామంది మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి యవనస్తులైన వారు వారి జీవిత విధానం, వారి ప్రవర్తన జీవితం అంతా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి ఆ జీవితము మరి ఇష్టం వచ్చినట్లుగా సంతోషించాలని ఆలోచన కలిగిన వారుగా ఉంటారు. అయితే దాని వెనకాల తీర్పు ఉందని గ్రహించరు, దాని వెనకాల ఎంతో నష్టం ఉందని గ్రహించరు. తర్వాత నష్టమంతా పడిన తర్వాత అయ్యో అయినా కూడా ఫలితం లేదు. అయితే మరి ఈ యొక్క తిమోతి, యవనస్తుడైన తిమోతికి అపోస్తుడైన పౌలు చాలా చక్కటి మాట చెప్తుంటున్నాడు. ఓ యవనస్తుడైన తిమోతి, నీ జీవితమును ఇతరులు తృణీకరించుకోకుండా చూసుకో. ఎందుకు తృణీకరిస్తారంటే నీ ఇష్టానుసారంగా జీవిస్తావేమో, యవనంగా ఉంది కదా, నా ఇష్టమైన జీవితం నేను జీవించవచ్చు కదా, నాకు ఏమీ అడ్డు ఆపు లేదు కదా అనే విధంగా నువ్వు జీవిస్తావేమో. కాదు, తృణీకరించకుండా జాగ్రత్త చూసుకో. తృణీకరించుకోకుండా ఉండాలి అంటే ఇక్కడ చాలా చక్కటి శ్రేష్టమైన మాటలు అపోస్తుడైన పౌలు మాటలు రాస్తూ వచ్చాడు. ఏమంటున్నాడు? మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండు అంటున్నాడు. మొట్టమొదటిగా మనం చూసుకుంటే వెనక నుంచి మనం చూసుకుందాం. ఎన్ని విషయాలు చెప్పాడు చెప్పండి? 3-5 విషయాలు కదా. 5 విషయాలు. మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా జీవించు అన్నాడు. ఈ పవిత్రత అనేది మనం చూసుకుంటే యవన జీవితానికి కావాల్సింది అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే పవిత్రత. పురుషులు కానీ, స్త్రీలు కానీ, యవనస్తులైన వారికి పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. చాలా వరకు 100% యవన జీవితంలోనే వారి శరీరం అంతా కూడా అపవిత్రం చేయబడతారు. ఒకవేళ పాప సంబంధంగా చేయబడకపోయినా మరి భౌతిక సంబంధంగా త్రాగుడుకు కానీ, మరి సిగరెట్లకు కానీ, ఆ లోక సంబంధమైన వాటికి కానీ వారు ఆ బానిసైపోయి తమ శరీరములను పాడు చేసుకునేవారుగా చూస్తూ ఉంటున్నారు. శరీరంలో పాడు చేసుకునేవాడు ఖచ్చితంగా తన ఆత్మను, తన జీవితాన్ని ఖచ్చితంగా పాడు చేసుకునేవాడుగానే ఉంటాడు. ఇక్కడ పవిత్రత అనే మాట చూస్తూ ఉంటే యవనస్తులైన వారికి కావాల్సింది ఏంటంటే పవిత్రత అనేది మనకందరికీ తెలుసు. జీవితము ఏ తప్పు చేయకోకుండా పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి జీవితం గడపాలని ప్రభు మనకు అనేకమైన వాక్యాలు చెప్తూ వచ్చాడు. చూడండి, యవన జీవితంలో మరి తమంతకు తామే అపవిత్రపరచబడుతుంటున్నారు. అపవిత్రపరచబడే అవకాశం వచ్చినా కూడా అపవిత్రపరచబడిన వారు చాలామంది ఉన్నారు. మనం కొంతమంది చూసుకున్నాం అనుకోండి, వారి జీవితము ఇటు శరీరరీతిగా, ఇటు భౌతిక సంబంధంగా, ఆత్మ సంబంధంగా వారు పవిత్రులుగా ఉండాలని కోరుకుంటున్నారు. పవిత్రమైన జీవితం కలిగి ఉండాలని కోరుకుంటారు. మనకు బాగా తెలుసు యవనస్తుడైనటువంటి యోసేపుని గురించి మనకు బాగా తెలుసు. యవనస్తుడైనటువంటి దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోల గురించి కూడా మనకు బాగా తెలుసు. మరి యవనస్తులైన వారు చాలామంది వారు తమ జీవితాన్ని
ఒక దగ్గరికి పాపము వెంటాడుతూ వారిని మరి అపవిత్రం చేయాలని కోరుకున్నది. యోసేపు జీవితం మనకు బాగా తెలిసిన విషయమే. యోసేపు జీవితంలో ఆ యొక్క పోతిఫర్ యొక్క భార్య తనను అపవిత్రపరచాలని, తన జీవితాన్ని నాశనం చేయాలని, తన యొక్క పాపపు జీవితాన్ని మరి తన యోసేపు కూడా గడపడానికి కొరకై తనను ఎంతో ప్రేరేపణ చేసి, కానీ యోసేపు తన హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క భయమును బట్టి, తన జీవితంలో తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను బట్టి, దేవుని యొక్క వాక్కును బట్టి తాను అపవిత్రపరచబడడానికి అంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. అపవిత్రం చేయడానికి, అపవిత్రపరచబడడానికి, పాపం చేయడానికి అవకాశము వచ్చినప్పటికీ అపవిత్రపరచబడలేదు. చూడండి, అది యోసేపు యొక్క గొప్పతనం. ఎలాగ జరిగింది అది? ఎలాగా యోసేపు తన జీవితాన్ని పవిత్రతను ఎలాగ చేసుకోగలుగుతూ వచ్చాడు, ఎలాగ నిష్ఠగా ఉండగలుగుతూ వచ్చాడు, తనను తాను ఎలాగ పవిత్రపరుచుకుంటూ వచ్చాడు. ఇలాంటి యొక్క సందర్భం, ఇలాంటి యొక్క కార్యము మానవ జీవితంలో సంభవిస్తే మానవుడు పట్టుకోలేడు, అపవిత్రపరచబడతాడు, జీవితానంతా కూడా పాడు చేసుకునేవాడుగా చూస్తూ ఉంటున్నాడు. అయితే యోసేపు అలాంటి శక్తి, అలాంటి పవిత్రత ఎలాగో వచ్చింది? ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క భయము తనలో ఉండడం ద్వారా అలాంటి యొక్క శక్తి తనలో కలుగుతూ. బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తా ఉంది, చూడండి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదువుకుందా. చదవండి ఎవరైనా. బైబిల్ మధ్యలో నుంచి 435వ పేజీ, 454. భయము నొంది పాపము చేయకుడి. ఏం నుండి పాపం చేయకుండా ఉంటాడు? భయము నొంది, భయపడి పాపం చేయకండి. అంటే మానవుడి హృదయంలో దేవుని యొక్క భయము ఎవరి జీవితాలైతే ఉంటుందో వారు పాపం అనేది చేయకోకుండా మరి జాగ్రత్త పడేవారుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వారిలరా, మన హృదయంలో దేవుని భయము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని భయం లేకపోతే మనము ఒకవేళ భౌతిక సంబంధంగా పాపము చేయకపోయినప్పటికీ ఆత్మ సంబంధంగా కూడా పాపం చేసేవారంగా అవుతాం. యోసేపు హృదయంలో తన తల్లిదండ్రులైన వారు వారు చెప్పినటువంటి మాటలు తన హృదయంలో నాటబడ్డాయి. దేవుని యొక్క భయము ఆ వ్యక్తి జీవితంలో నిత్యము ఉండగలిగేదిగా ఉంటుంది. అందుకే పాపము తన దగ్గరకు వచ్చినా కూడా పాపము చేయడానికి ఎంత మాత్రము తాను మరి సమయము ఇవ్వలేదు. అంటే గుర్తించుకుందాం, యవన జీవితంలో యవనస్తుడా, నీ జీవితాన్ని పవిత్రపరచుకో. నీ జీవితం ఇతరులు తృణీకరించకుండా చేసుకోవడానికి గల కారణం ఏంటంటే నీవు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఒక మాట మనం చెప్పుకోవాలంటే, మనము పరలోక రాజ్యం ప్రవేశం కావాలంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది కదా. పరిశుద్ధత చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదవండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. చూడండి ఏమంటున్నాడా, మళ్ళా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. హృదయ శుద్ధి, హృదయ పవిత్రత కదా. నువ్వు రక్షింపబడ్డావా? నీ హృదయం మారిందా? ఎప్పుడే మారిందంటే అందరూ మారిందంటారు. ఎప్పుడు మరి చెప్పు. నిజంగా మారితే ఆ దినము నా జీవితంలో ప్రభు మరి నన్ను సంధించినాడు, నా పాపాలు క్షమింపబడ్డాయి, నేను ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను అనే ఆ యొక్క సందర్భం ఉందా? లేదు. నిజం చెప్పు, ఉన్నది ఉన్నట్టు చెప్పు, నేనేం తప్పేం లేదు. ఇంటికి చెప్పా, నువ్వు రక్షింపబడ్డావా, దేవుని తెలుసుకున్నావా, మారుమనసు పొందావా, నీ హృదయంలో పాపములు తొలగించుకున్నావా, ఈ జీవిత అనుభవం నీకుందా? లేదు. అదే కదా మరి. ఆ మాట తప్పేం లేదు దీంట్లో. లేదు, ఇంకా నా హృదయము నేను ఇంకా పవిత్రపరచుకోలేదు, ప్రభువుకు నా హృదయంలో నేను ఇంకా చోటు ఇవ్వలేదు, నా జీవితం, నా పాపాలు క్షమింపబడలేదు,
తప్పేం లేదు. కానీ ఇప్పుడు నువ్వు తెలుసుకున్న తర్వాత కూడా నీ జీవితాన్ని అలాగే అపవిత్రంగా ఉంచుకుంటే అది నీకే నష్టం. బైబిల్ గ్రంథంలో ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఏం శుద్ధి అది? హృదయ శుద్ధి. నీ హృదయ శుద్ధి లేకపోతే నువ్వు దేవుని చూడలేవు. నీ హృదయ శుద్ధి ఎందుకు లేదు? హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. హృదయము మోసముతో దుర్మార్గతతో నిండుకున్నది. ఆ హృదయం యొక్క శుద్ధే నీకు లేకపోతే నువ్వు ప్రభువుని ఎలా చూస్తావు? నువ్వు పవిత్రత ఎలా కలిగి ఉంటావు? ప్రియమైన వారలారా, పైకి బాగానే ఉంటాం కానీ లోపల మన హృదయం అనేది చెడిపోయిన స్థితిలో ఉంటాం. ఇది నాన్న ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. భయము నొంది నీ పాపములో, నీ హృదయంలో ఉంటున్న పాపములను తొలగించుకుంటున్నావా? క్షమాపణ కోరుకుంటున్నావా? ప్రభు యొక్క రక్తంతో నీ పాపములను, నీ హృదయం పాపములు తొలగించుకుంటున్నావా? ఇది ప్రాముఖ్యమైన విషయం. అర్థమైందా? ఏది అయిపోయింది మీ అక్కది? ఇది ప్రాముఖ్యమైన విషయం. అర్థమైందా? ఇక్కడ చూడాలి. ప్రాముఖ్యమైన విషయం ఏంటి? మన హృదయం యొక్క పాపములు తొలగింపబడాలి. హృదయం అలాగే అపవిత్రతతో మోసంతో ఉంటే, అందుకే ఇక్కడ అన్నాడు పవిత్రతలోనూ మన హృదయము పవిత్రమైనదిగా ఉండాలా. పవిత్రం అంటే అర్థం ఏంటి? మన హృదయము మోసముతో దుర్మార్గంతో హృదయము యేసు రక్తంలో కడగబడాలి. అది ఒక అనుభవం. ఎంత దుర్మార్గుడైనా సరే యేసు ప్రభు రక్తంలో కడగబడి తన హృదయాన్ని పరిశుద్ధత చేసుకోవాలి. అప్పుడే దేవుడు చూడగలడు. అలాగ లేకపోతే మన జీవితాలను ఇతరులు ఏం చేస్తారంటే తృణీకరిస్తారు. అరే వీడు దుర్మార్గత నిలుస్తుంటున్నాడు రా, పైకి బాగానే ఉన్నాడు కానీ లోపలంతా కూడా దుర్మార్గతగా ఉన్నాడు రా, మోసంతో ఉన్నాడు రా, అపవిత్రతో ఉన్నాడు, పాపముతో ఉన్నాడని మన గురించి ఇతరులు తృణీకరిస్తారు. కాబట్టి వాళ్ళెవరో తృణీకరించినారు ప్రాముఖ్యం కాదు. మన దేవుడు మన విషయమై, మన హృదయ విషయమై, మన జీవిత విషయమై ఆయన ఏమని సెలవిస్తున్నాడు అనేది మన ప్రాముఖ్యం. ఎందుకు చెప్పబడి ప్రసంగిలో చెప్పినాం కదా, నీ ఇష్టం వచ్చాడు తిరుగు, నీ ఇష్టం వచ్చేది చెయ్యి. కానీ చివరికి ఏముంది? తీర్పు కదా. హృదయంలో మన హృదయం పవిత్రపరచుకోకుండా మనం ఇంకా జీవితాన్ని ఇలాగే గడుపుతూ ఉంటే, మన హృదయంలో పవిత్రపరచుకుండా జీవితం అలా నడిపిస్తూ ఉంటే తీర్పు అనేది ఉంది. ఆ తీర్పులో మనం ఏం చేస్తాం? మనం తప్పించుకుంటామా? మనకి ఇవ్వబడిన సమయానంతా కూడా పోగొట్టుకొని, మనం పవిత్రపరచబడే సమయం అంతా కూడా పోగొట్టుకొని యవనస్తులు అంటూ ఉంటారు, వేరే వాళ్ళు లేకపోతే లోకస్తులు అంటూ ఉంటారు, అరే ఇంకా అనుభవించవలసిన జీవితం ఎంతో ఉంది, అనుభవించవలసిన జీవితం ఎంతో ఉంది. అయితే నాశనమే జీవితం అదే అనే మనకు అర్థం కావడం లేదు. అనుభవించవలసిన జీవితం కాదు ముఖ్యం. ఆ జీవితం అంతా కూడా నాశనమయ్యే జీవితం. యవన జీవితంలో ఇలాగ మన ఇష్ట ప్రకారంగా జీవించే జీవితం ఏమైపోయిన జీవితము? నాశనమయ్యే జీవితం. అయితే మరి పవిత్రమైన జీవితము ఎప్పుడైతే యవన జీవితంలో మన హృదయాన్ని పవిత్రపరచుకొని ప్రభువుకు మనం అప్పచెప్పుకుంటామో, ప్రభువుకు మన జీవితం అప్పుడు పవిత్రమైన జీవితం. నేను 17 సంవత్సరాలప్పుడు రక్షింపబడ్డాను. 17 సంవత్సరాలు అంటే చెప్పు. నేను సేవకు వచ్చినప్పుడు నువ్వు పుట్టినావు. 21 సంవత్సరాలు అంటే అంతేలేదు, 17-20 సంవత్సరాలు అప్పుడు నువ్వు పుట్టినావు. సేవకు ఇంకా 17 సంవత్సరాలప్పుడు రక్షింపడి చిన్న యవన వయసు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది అంతే. అప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను నా జీవితాన్ని ప్రభువుకి అప్పాను. యవన జీవితంలో నాకంటే ఇంకా తక్కువగా నేనంటే 17 సంవత్సరం మన పేరు గొట్టిమొక్కల డేవిడ్, అతను కూడా నాకంటే ఇంకా ముందుగానే రక్షింపబడ్డాడు. అంటే యవన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. అర్థమైందా? ఇది నాన్న మనం ఆడొచ్చు, చేయొచ్చు, అని చేయొచ్చు, కానీ హృదయ విషయమే ఆలోచించేంత తలంపు కూడా మనలో రానియకుండా సాతాను మనల్ని నడిపించి చివరికి మన జీవితాన్ని నిత్య నాశనాన్ని తీసుకువెళ్తాడు. అందుకే పవిత్రతలో నీ హృదయాన్ని ఎలా ఉంచుకుంటున్నావు? పవిత్రమైన జీవితం కలిగి ఉంటున్నావా? హృదయ పవిత్రత శరీర పవిత్రత కాదు, రోజు స్నానం చేసేది, మంచి బట్టలు వేసుకోవడం కాదు. నీ హృదయం ఏం చేయాలి? పవిత్రంగా పరుచుకోవాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. రెండవదిగా ఏం చెప్పినాడు అక్కడ చూడండి, 1 తిమోతి 4వ అధ్యాయం వెనక నుంచి పోతే చూడండి, 4వ అధ్యాయము 12వ చదవండి ఎవరైనా. 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకము గాని
మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసం మాదిరిగా ఉండు. విశ్వాసములోను, విశ్వాసం అంటే అర్థం ఏమిటి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం, లేనివి ఉన్నాయి అని నమ్మడమే విశ్వాసం. ఇది దైవబిడ్డల వారికి చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసం. ఎలాంటి విశ్వాసము? అబ్రహాము నమ్మాడు. ఎలాగ నమ్మాడు? చాలామంది దైవబిడ్డల వారు నమ్మారు. ఏ విధానం నమ్మారు? వారి జీవితంలో కళ్ళకు కనబడినప్పుడు నమ్మడం కాదు. వారు ప్రభువు ఇది చేయగలడు, ఇది అసాధ్యకరమైన కార్యమే కానీ దేవునికి సాధ్యమయ్యేది అని వాళ్ళు నమ్మకం కలిగి ఉంటూ వచ్చారు. నమ్మకము ప్రభువు పైన, దేవుని పైన యవన జీవితంలో మనము కలిగి ఉండాలి. మనము నమ్మకం లేకపోతే, మనము ప్రభువును నమ్మకపోతే, విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం కలిగిన వారు విశ్వాసం. మరి దేవుడిని నమ్మినాము, దేవుని యందు విశ్వాసం కలిగి మనం ఎలాగ జీవిస్తూ ఉన్నాం, ప్రవర్తిస్తూ ఉంటున్నాం. ఏం కాదు ఆయనకు విశ్వాసం. ఈ విశ్వాసం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసము ఒక ప్రభువును నమ్మిన తర్వాత మనము సాధ్యమైనంత వరకు దేవుని పైన ఆధారపడాలి, మనుషుల పైన కాదు. మనుషులు మనకు ఏం చేస్తారంటే నమ్మించి ఏం చేస్తారు చెప్పాలా? నమ్మించి మోసం చేస్తారు. బాగా నమ్ముతాం, కరెక్ట్ సమయానికి గొంతుకు వచ్చేస్తారు. ఏం బుచ్చన్నా, అంతేనా? నమ్మించే. కానీ దేవుణ్ణి నమ్మినప్పుడు మాత్రము, ఎప్పటికి మాత్రం మనము ఎంత మాత్రం కూడా నష్టపడము. నీ జీవితంలో కూడా ఏం కలిగి ఉండాలా? విశ్వాసం. మా నాయన ఉన్నాడు, మా అమ్మ ఉండాలి, లేకపోతే మా అన్నదమ్ములు ఉండారు, వీళ్ళ మీద నమ్మకం కాదు. నువ్వు ఎవరిపైన నమ్మకం ఉంచాలా? దేవుని పైన. మనం ఎప్పుడైతే యవన జీవితంలో దేవుని పైన నమ్మకం ఉంచడం అనేది ప్రారంభిస్తూ ముందుకు వెళ్తామో పరిపూర్ణంగా దేవుడు మనల్ని అన్ని విషయాలు కూడా సహాయపడతాడు. అన్ని విషయాలు ఏదైనా మరి అన్ని మనకు దేవుడు సమకూర్చాడు. ఆ దినాల్లో దైవబడిన వారు ఎంత నమ్మకంగా దేవుని పట్ల విశ్వాసం కలిగి వారు దేవుని పరిచయలో కొనసాగుతూ వారు చదువుకుంటారు. మనకు తెలుసు, జయరాజు గారు కూడా ఆయన ఎంతో భేద మరి పరిస్థితిలోంచి వచ్చాడు. ఆయన చెప్పేవాడు, మరి ఆయన సాక్ష్యంలో మీరు వినే ఉంటారు. మరి మద్రాసులో దేవుని పరిచయం అక్కడ చదువుకునే సమయాల్లో ఆయన మరి ఉదయం ఆదివారం అయితే దేవుని పని అంతా కూడా ఉదయం మొదలుకొని ఉదయాన్నే 7 గంటలకు ఇప్పుడు వెళ్ళి రాత్రి 10-11 గంటల వరకు కూడా వచ్చేవాడట. మరి చదువుకునేవాడు, దేవుని విశ్వాసం, దేవుడి నమ్మకం, దేవుడు నన్ను పాస్ చేస్తాడు, లేకపోతే దేవుడు నాకు సహాయపడతాడు నమ్మకం ఉంచి రాత్రి 11 గంటలకు పోయేసి మరి తన స్నేహితులందరూ కూడా చదువుకొని బాగా అలసిపోయి నిద్రపోతే ఆ బుక్కులు తీసుకొని చదువుకొని పెద్ద గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు. ఎట్లాగా? దేవుని ఎడల నమ్మకం, మనుషుల మీద నమ్మకం కాదు, దేవుని ఎడల నమ్మకం. చాలామంది దేవుని ఎడల నమ్మకముతో అభివృద్ధి చెందుతూ వచ్చారు. మనము దేవుని నమ్ముతుంటున్నామా? ఎప్పుడు చూసినా అది బాలేదు, ఇది బాలేదు, ఎట్ట బాలేదు, ఇట్ట బాలేదు, ఈ బట్టే మన జీవితం నాశనం అయిపోతూ ఉంటాయి. దేవుణ్ణి అన్ని విషయాలు నమ్మగలుగుతావా నువ్వు? నీ కష్టాల్లో కానీ, బాధల్లో కానీ, లేకపోతే శ్రమలలో కానీ ఏదైనా సరే దేవుడు మరి అన్ని నాకు సహాయం చేస్తాడు నమ్మగలవా? నమ్మగలిగే స్థాయి నీకుందా? నమ్మకం లేదు. ఎందుకు? దేవుడు పరిపూర్ణంగా విశ్వసిస్తా అంటే కదా. దేవుడు ఏదైనా చేయగలనంటే దృఢ నమ్మిక మనలో ఉండాలి. అందుకే యవన జీవితంలో మనము విశ్వాసం యొక్క మెట్లు ఎక్కాలి. ఒక మాల, 1, 2, 3 మెట్లు. విశ్వాసంలో అంత గొప్ప స్థానంలోకి మనం ఏం చేయాలా? వెళ్ళిపోవాలి. అంటే దేవుడి పైన ఎలాంటి నమ్మకము? చెప్పండి. చిన్నది మొదలుకొని అంత పెద్దదైనా సరే చెయ్యగలవాడు అనేటువంటి స్థానంలోకి వెళ్ళిపోవాలి. చిన్నది మొదలుకొని పెద్దగా ఏదైనా సరే చేయగలడనేటువంటి నమ్మకం దేవుని పైన వెళ్ళిపోవాలి. నమ్మకం వెళ్ళిపోగలమా? ఒక చిన్న విషయాల్లో మన చూడి భగత్ సింగ్ గారి గురించి ఆలోచిస్తే ఆయనకు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, మరి నువ్వు ఏది కూడా ఎవరు అడగకూడదు, నన్నే అడగాలి. ప్రతి దాంట్లో నా మీదే నువ్వు నమ్మకం ఉంచాలి, నా మీదే నువ్వు నా విశ్వాసం ఉంచాలి, నా మీదే నువ్వు నేను ఏదైతే నన్నే నువ్వు అడగాలి.
చిన్నదాన్ని వదులుకోండి. ఏది చిన్నదాని గురించి చెప్పిన మాటలు ఏంటంటే చిన్న బ్లేడు కూడా, లేకపోతే పేస్ట్ కూడా, లేకపోతే బ్రష్ కూడా చిన్నదాని. మరి అది మనకు చాలా స్వల్పమైనటి, అవి మనం కొనుక్కొని కూడా తీసుకొచ్చుకోవచ్చు. కానీ ఆ చిన్నదానిపైన కూడా దేవుని మీద ఆధారపడగలిగే వ్యక్తిగా తానవుతూ వచ్చాడు. ఇంకా పెద్దదంటే అది చిన్నదే, ఇంకా పెద్ద విశ్వాసం అంటే ఇంకెంత విశ్వాసమో, చాలా పెద్ద విశ్వాసం. ఆయన విశ్వాసము అంటే దైవబిడ్డలైన వారు మరి భక్సింగ్ గారి గురించి కానీ, జార్జ్ ముల్లర్ గారి గురించి కానీ చెప్పే విశ్వాసం యొక్క మాటలు చెప్తా ఉంటే, పెద్దల మాటలు వింటా ఉంటే, చదువుతూ ఉంటే ఎంత గొప్ప అంటే వారు ఒకటేసారి అంత పెద్ద విశ్వాసంలోకి వెళ్ళలేరు. దేవుణ్ణి చిన్న నమ్ముతూ పెద్ద వాటిపైన కూడా వారి యొక్క విశ్వాసము అవధులు దాటి గొప్పగా వేరు. కాబట్టి యవన జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? మనం అందరం నేర్చుకోవాల్సింది ఏం చెప్పండి? చంద్రశేఖరన్ ఏం నేర్చుకోవాలి? కనువుడు గుణువుడా? ఏం నేర్చుకోవాలి? చిన్న దాంట్లోనేనా పెద్ద దాంట్లోనేనా? అన్నిటల్లో మనం ఏం చేయాలా? నమ్మకం, విశ్వాసం అనేది మనము అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనము ఆయన ఎంతగా నమ్ముతాడో అన్ని విషయాలు కూడా ఆయన టెస్ట్ చేస్తాడు. ఎంతగా నమ్ముతాడో అంత స్థానంలోకి మనము వెళ్ళిపోవాలి. అది రెండోది మనం చూసుకుంటున్నాం. మూడోది ఏముంది? ఒక మాట చూసుకొని ముగించుకుందాము. ఏముందాడా? ప్రేమలో కదండి. మొదటి తిమోతి 4వ అధ్యాయంలో 12 ప్రేమలో అంటే ఏది? యవన జీవితం అంటేనే ప్రేమ కదా. యవన జీవితంలో ప్రేమ అనే మాట ఇది ఏది? దైవికమైన ప్రేమ. ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎంతని కొలవగలం చెప్పండి? ఎంత కొలుస్తాం మనం దేవుని ప్రేమను? దేవుని ప్రేమను ఎంతని మనము కొలవలేము. కానీ ఆ దేవుని ప్రేమ కొలవలేనంత ప్రేమ మనలో ఎంత ఉండాలని కోరుకుంటాం? ఎంత ఉంటే ఆ ప్రేమ మనకు సరిపోతుందని కోరుకుంటాం? ఎంతో ఉంది. ఒకవేళ ఆయన ప్రేమను గురించి ఊరికి హద్దుల్లాగా సముద్రం అనుకుందాం అనుకోండి. సముద్రంలో నీళ్ళు అనుకుందాం అనుకో. నీళ్ళు ఎంత ఉంటాయి చెప్పండి? తోడుతా అంటే వస్తూ ఉంటాయి కదా అండి. నీళ్ళు మనము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి దినము నీళ్ళను తోడి భూమి మీద పోసినా కూడా ఆ నీళ్ళు ఎంత మాత్రమో అయిపోవు. అంత నీళ్ళు ఉంటాయి. మరి అంత నీళ్ళల్లో ఉంటున్నంత ప్రేమ కలిగి ఆ ప్రభు ఒక చిన్న చుక్క లాంటి ప్రేమ మన హృదయాల్లో కానీ ఉండగలిగితే మనము దైవికమైన ప్రేమలో ముందు కొనసాగాలి. దేవుని ప్రేమ అంటే అర్థం ఏమిటంటే దేవునికి సంబంధించిన వాటన్నిటినీ అత్యధికంగా ప్రేమించడమే. దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క ఆ మాటలన్నిటి కూడా, దేవుని వాక్యము, వాటన్నిటిని ప్రేమించడమే కాదు, వాటిని మనము ఇష్టపూర్వకంగా వాటిని మనము ఆహ్వానించాలి. అది దేవుని యొక్క ప్రేమ. లోక ప్రేమ అనేది మనకు చెప్పాల్సిన అవసరం లేదు. లోక ప్రేమ గురించి మనకు అవసరం. దైవికమైన ప్రేమ, ఈ ప్రేమ మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. దైవికమైన ప్రేమ అంటే దేవునికి సంబంధించిన కార్యాలు, దేవునికి సంబంధించిన పనులు, దేవునికి సంబంధించిన వాటన్నిటినీ ప్రేమించడమే. వీటన్నిటినీ ప్రేమించాలి. ఒక్కోసారి మనము దేవునికి సంబంధించిన వాటి విషయమై ప్రేమ కలిగి ఉండలేకపోతాం. ప్రేమ కలిగి మనం జీవించలేం. అది కష్టమే. అయినప్పటికీ కూడా మనము ఆ దైవికమైన ప్రేమ మన హృదయాలు ఏం కావాలా? ఉండాలి. ఇది యవన జీవితంలో మనం అలవర్చుకోవలసినటువంటి దైవికమైన కార్యాలు. యవన జీవితంలో మనం అలవర్చుకోవలసిన దైవికమైన కార్యాలు. ఒకటి పవిత్రత చూసినాము, రెండవదిగా విశ్వాసం చూసినాము, మూడవదిగా ప్రేమ కదండి. ప్రేమ మనము చూస్తూ వచ్చాం. ఇలాగా ఇంకోటి ఏముందాడా? ప్రవర్తన. మన ప్రవర్తన ఎలాగుంది? ప్రవర్తన జీవితం. ఏ వయసు అయినా సరే, ఏ స్థితి అయినా సరే, ప్రవర్తన అనేది ఆత్మ సంబంధమైనదిగా, సరైనదిగా, మంచి ప్రవర్తన కలిగిన వారుగా మనం జీవించవలసిన వారుగా ఉంటున్నాం. దయ ప్రవర్తన కాదు, పాప ప్రవర్తన కాదు. మన ప్రవర్తనలో ఒక్కోసారి చేంజ్ వస్తుంది. అనగా ఒకప్పుడు ఒకలా ఉంటాము,
వెళ్ళే కొద్దీ ఆ ప్రవర్తనలో పరిశుద్ధమైన ప్రవర్తన ఒకటి ఉంటుంది, అపవిత్రమైన ప్రవర్తన ఉంటుంది. మనం గమనిస్తూ ఉంటాం. మనిషి ఆత్మీయ స్థితిలో ముందుకు కొనసాగుతూ ఉంటే మన ప్రవర్తన కనబడుతూ ఉంటుంది. అతని జీవితంలో చేంజ్ అవుతూ ఉంటుంది. ఏదిరా వీడు ఇప్పటి వరకు బాగున్నాడు, ఇప్పుడేమైపోయింది కదా, ఇప్పుడేమైపోయింది, ఏదో మారింది, ఏదో మారింది. ఏం మారింది? మనిషి గమనిస్తాడు, మనిషే గమనిస్తాడు. వీడి మాటలు మారినాయి, వీడి క్రియలు మారినాయి, వీడి చూపు మారింది, వీడి జీవితం మారింది. ఒకప్పుడుగా ఉన్నట్టుగా లేడు. ఇప్పుడు ఎట్టున్నాడంటే ఇప్పుడు వేరే విధానం ఉన్నాడు. ఒకప్పుడు ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఒకప్పుడు బాగానే నడుచుకున్నాడు, ఇప్పుడు ఏమైందంటే చేంజ్ అయింది, ట్రాక్ తప్పింది. అర్థమైందా? చేంజ్ అయింది. మనిషి అరే బాగానే ఉన్నాడు కదా అంటే ఏదో ఉంది లోపం. ఆ లోపాన్ని బట్టి ఏమైపోయింది, ఇప్పుడు మనం బాగా నడుస్తున్నాను అనుకో, నేను ఒక రకంగా నడుస్తున్నాను, నా కాలు ముళ్ళు గుచ్చుకుంటుందో ఏదో కాలు బాగాలేదు, అప్పుడు నేనేం చేస్తాను, కుంటుతాను. అంటే నా యొక్క నడకలో ఏమైపోయింది, మార్పు చెంది. ఇది భౌతిక సంబంధమైంది. అప్పుడు బాగా నడుస్తున్నావు కదా, ఇప్పుడేమైంది, కుంటుతాను నడుస్తున్నా అంట. అర్థమైందా? సరే, నాలో కొద్దిగా ఒక డబ్బు వచ్చిందనుకో, లేకపోతే ఏదైనా ఒక స్థాయి, ఒక అధికారం పెరిగిందనుకో, నాలో కొంత మార్పు వస్తుంది మళ్ళా. అర్థమైందా? డిగ్నిటీగా ఉండడం, ఇటు నడవడం, ఒక మార్పు అనేది ఉంటుంది. అరే అప్పుడు అట్లా లేడు కదా, ఇప్పుడేది ఏంటంటే ఏదో మార్పు జరిగింది, తన జీవితంలో ఏదో మార్పు జరిగింది. అందుకే తన జీవితంలో ప్రవర్తన ఏమైపోయింది చెప్పండి, మార్పులో కలిగి. ఈ దినాల్లో యవనస్తులైన వారు ఒకప్పుడు బాగానే ఉంటాడు, ప్రవర్తనలో మార్పు, జీవితంలో మార్పు. అంటే ఒకరు చూసి ఒకరు పాడు చేయబడరు. ఇప్పుడు చూడండి, అందరూ కూడా ఎలాగున్నారు, యవనస్తులైన వారు లోకంలో ఉన్నప్పుడు దైవబడగా ఉన్నప్పుడు వేరుగా ఉండేది. లోక పరిస్థితి ఉన్నప్పుడు వారి ప్రవర్తన జీవితంలో మార్పు. నేను మరి 2001 అనుకుంటా, 2001లో పోరుమామిళ్ళ అనేటువంటి ఒక ఊరిలో యూత్ క్యాంప్ జరిగేది. ప్రతి సంవత్సరం ఎండాకాల సెలవులు. అప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. వెళితే మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు కూర్చోబెట్టి గుండ్రంగా కూర్చోబెట్టి కొంత గూపు కూర్చోబెట్టి వాక్యాన్ని అడిగి అన్ని చేసేవారు. మా గ్రూపులో ఒకడు ఉన్నాడు. వాడు ఎట్టున్నాడంటే సేమ్ జయరాధన్ అట్టున్నాడు. వాడు బట్ట కానీ, వాడు జుట్టు కానీ, వాడి నడక కానీ అంతా అటే కూర్చోన్నాడు. అది చూస్తే ఎందుకు రెండో జయరాధ గారా అనిపించేది. అంటే ఏమయ్యా నువ్వు ఇట్ట అయిపోయినా, ఇట్ట తయారన్నో ఇట్ట అంటే నేను జయరాధన్ లాగా ఉండాలనుకున్నాను అని. వాడు అలా ఉండాలనుకుని ఏం చేశాడు చెప్పండి, మంచి కటింగ్ని ఏం చేశాడు, దెబ్బ కటింగ్ చేశాడు. తక్కువ చేసుకోకుండా ఒక రకంగా జయరాజ్ అనేటువంటి అఫీషియల్గా ఉన్నాడు. ఏదో పెద్దగా 2 లక్షల జీతగాడైనా కూడా అఫీషియల్గా కనపడాడు, ఒక సాధారణమైన వ్యక్తిగా ఉంటాడు, అట కనపడుతున్నాడు. అంటే భౌతిక సంబంధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి కానీ ఆత్మ సంబంధమైన మార్పులు లేవు. అర్థమైందా? ఇప్పుడు భౌతిక సంబంధమైన మీలో కూడా మార్పులు ఉంటాయి, ఆత్మ సంబంధమైన మార్పులు చెప్పండి. ఆత్మ సంబంధమైన మార్పులు ఉంటాయా? దాన్ని ప్రవర్తన. ఆ ప్రవర్తనలో మనం ఏమొచ్చింది, ఆత్మ మార్పులు వచ్చాయి. అరే ఒకప్పుడు బాగున్నాడు కదా, మంచిగా ఉన్నాడు, మరి ఇప్పుడు ఎట్టయిపోయినాడంటే అవి చూసి నేర్చుకోవడమే. సరే, చూసింది ఏదైనా సరే ఏమైనా ఆత్మ సంబంధం చూశాడా అంటే తన ప్రవర్తనలో భౌతిక సంబంధమైన చూసి దానిని నేర్చుకుంటున్నాడు. ఇదనాలు యవనస్తులైన వారు చెడిపోతూ ఉంటున్నారు, తమ ప్రవర్తన మార్చబడతా ఉంది. ఎందుకు చెడిపోతున్నారు, ఎవరు చూసి చెడిపోతున్నారు, ఎవరి మీద మరి చేస్తున్నారు, ఎట్లా ప్రవర్తిస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఏర్పడతా. కారణం ఏమిటి? మార్పు. కాబట్టి నువ్వు జాగ్రత్త తిమోతి, నీ ప్రవర్తన నిన్నెవరు తునీకరించకుండా చేసుకో. నీ ప్రవర్తనలో మార్పు వస్తుందేమో, నీ జీవితంలో మార్పు చెందుతావేమో. నీవు ఒకప్పుడు ఉన్నట్టుగా కాకోకుండా మనుషుల వైపు చూసి, మనుషుల యొక్క ప్రవర్తన చూసి ఆ ప్రవర్తనలాగా ప్రవర్తిస్తావేమో కదా. మార్పు అనేది మనము చాలా జాగ్రత్త. ఎందుకంటే మన ప్రవర్తన జీవితము ప్రజలు గమనిస్తారు. అని బాగానే ఉన్నాడంటే బాగానే ఉన్నాడు, మరి ఎందుకు చెడిపోయాడంటే మార్పు వచ్చింది. ఏదో చూడరాది చూశాడు, ఏదో నడవరాది నడిచాడు, ఏదో ప్రవర్తించరాది ప్రవర్తించాడు, ఏదో అనుసరించరాది అనుసరించాడు. కాబట్టే తన ఆత్మ సంబంధమైన జీవితంలో ఏం కలుగుతూ వచ్చింది చెప్పండి, మార్పు. ఎందుకు? చూడరాది చూసి, ప్రవర్తించరాది ప్రవర్తించి, నడవరాది నడిచి,
దాన్ని చూచి నేర్చుకోవడం ద్వారానే మార్పులు. వాళ్ళరా ఈ దినాల్లో అది భౌతిక సంబంధంగా మనము ఉంటూ అలాగ చేయడం ద్వారా ఆత్మ సంబంధంగా కూడా మనము నష్టపడే వారంగా ఉంటాం. ఆత్మ సంబంధంగా నష్టపడేవాడు, భౌతిక సంబంధంగా కాదు. ఒకసారి మరి బీజపాల్ గారు మన పాటలన్నీ రాసిన ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆయన ఇప్పుడు 1949లో మరి అక్కడ కాశ్మీరు అటువైపు తిరుగుతా సేవ చేస్తూ వచ్చారు. దానికి ముందు ఆయన మనకు సాధు సుందర్ సింగ్ గారు దైవజనుడు పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన మరి కాషాయ వస్త్రాలు తగిలించుకుని మొన్న వచ్చినారు చూసారా మీరు, కాషాయ వస్త్రాలు తగిలించుకుని దేవుని వాక్యం చెప్పారు హిబ్రోన్లు. వాళ్ళలాగా ఆయన కాషాయ వస్త్రాలు సాధు సుందర్ సింగ్ లాగా కాషాయ వస్త్రాలు ధరించుకొని జహోషాముకు వచ్చాయంట 1949లో. వచ్చినప్పుడు మరి ఆయన్ను అర్థం కాలే వీళ్ళందరికీ, కాషాయ వస్త్రాలు ఉన్నాయి. మరి బక్షి గారు చెప్పారంట, భౌతిక సంబంధమైంది నీకొద్దు, భౌతిక సంబంధమైన అలా అలవాటు వద్దు, తీసేయంటే అప్పటికప్పుడు ఆయన గడ్డం తీసేసి జుట్టు కట్ చేసేసి కాషాయవస్త్రాలు తీసేసి ప్యాంటు షర్ట్ వేసుకొని అప్పటి నుంచి దేవుడి సేవ చేస్తున్నాడు. ఒకరిని చూసి అనుసరించడం. అర్థమైందా? భౌతిక సంబంధం. మీరేం అనుసరిస్తున్నారు చెప్పు గడ్డం తీసినావు, ఒకరిని చూసి అనుసరించింది ఏంటది చెప్పాలా? ఏమనంటే ఇది ఫ్యాషన్, ఇది భౌతిక సంబంధం లేదు, దానికి మనం దాన్ని చెప్పేది కాదు. కానీ గడ్డం చూసి మనము ప్రవర్తి ఇదే అని కాదు. బట్టల విషయంలో యవనస్తులు చూడండి మీరు, యవనస్తులు సినిమాలు చూసిన వారు బట్టల విషయంలో, వారి నడక విషయంలో, వారి యొక్క మాటల విషయంలో ప్రవర్తన జరిగిపోయింది. ఏదో చూశారు, దాన్ని ఏం చేశారు ఇప్పుడు రియాలిటీగా చేస్తా వచ్చారు. ఏదో చూశారు, అది రియాలిటీగా చేస్తా ఉన్నారు. ఇది కాదు ప్రాముఖ్యమైనది, ఆత్మ సంబంధంగా దైవడైన వారు మనము అనుసరించాలి, నడుచుకోవాలనుకున్నవారు, ఒకవేళ దేవుడి వాక్యంలో ఉన్నవారు వారు సజీవులై వారు మరణించినా కూడా మాట్లాడుతున్నారు కాబట్టి వారి యొక్క ప్రవర్తన జీవితాన్ని మనం ఏం చేయాలా? ఆదర్శంగా తీసుకోవాలి. యోసేపు జీవితం తీసుకో, ఎవరొద్దన్నారు? దానియేలు షద్రక్ మెషక్ జీవితం తీసుకో, ఎవరొద్దన్నారు? తిమోతి జీవితం తీసుకో, అపోస్తలుడైన పౌలు జీవితం తీసుకో, బర్నబా జీవితం తీసుకో. లోకంలో నశించిపోయే వారి యొక్క జీవితాలని ప్రవర్తనగా పెట్టుకొని మనం నశించిపోవడమే కాకోకుండా ఇతరులను కూడా మనం ఏం చేస్తామో నాశనం చేస్తాం. ఇది ప్రవర్తన విషయంలో మనకు ఏమి చెప్తా ఉంది, చెప్పబడతా ఉంది. యవనస్తులు కదా. చివరికి ఇంకొక మాట చూస్తే, మాటలోనూ కదండి, మాట దేవుడి యొక్క వాక్యం. మనము మాట్లాడే మాట, దేవుడి మాట ఎప్పటికైనా గుర్తుపెట్టుకుందాం. మనము మాట్లాడుతున్నాం కానీ చాలా కొన్ని సార్లు కొంతమంది మాట కటువుగా ఉంటుంది, కొంతమంది మాట తీపిగా ఉంటుంది కానీ చేదుగా ఉంటుంది, కొంతమంది మాట బాగానే ఉంటుంది కానీ కత్తిలాగా ఉంటుంది కదండి, చాలా స్వల్పంగా తెగిపోతుంది మాట. అయితే మాట అనే మాట గుర్తించుకుంటే దైవికమైన మాట అనేది మన జీవితంలో రావాలి. దేవుని మాట ఎక్కడైనా కూర్చున్నా, ఎక్కడైనా చేసినా, ఎవరి జీవితంలో మనము చేయాల్సింది ఏం చెప్పండి? దేవుని వాక్యాన్ని గురించి మనము బహుగా ధ్యానించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని గురించి మనము ఆదర్శప్రాయంగా తీసుకొని దాన్ని మనం ధ్యానించుకుంటూ, దానిని మనం మాట్లాడుకుంటూ, దాని విషయమై ఆలోచన కలిగి జీవిస్తామో ఇక మిగతావి మన చోటికి రావు. అర్థమైందా? మనం కూర్చున్నప్పటి నుంచి లోక సంబంధమైన వాటిపైన మన ప్రవర్తన, మన జీవితాలు ఉన్నాయనుకో, ఏమైపోతుంది? ఆ ప్రవర్తన, ఆ మాటలు మాట్లాడటంటే ఏమైపోతాయి మన జీవితంలో? ఏదో అదే దైవికమైన మాటలు కలిగి మనం జీవిస్తే, ఈ వాక్యంలో ఈ మాటలు ఇలా ఉన్నది, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు, దేవుడి మాటలు మనం ఎక్కువగా మాట్లాడే విషయంలో మనం ముందు కొనసాగితే, వాక్యాన్ని ధ్యానించడంలో మనం ముందుకుంటే మనము ఎంతో దీవింపబడతాం. కాబట్టి గుర్తించుకుందాం, దేవుని మాటలు 10 మంది కూర్చున్నా, 100 మంది కూర్చున్నా, ఒక్కరు ఇద్దరు కూర్చున్నా, దేవుని వాక్యాన్ని గురించి మనం అత్యధికంగా ధ్యానించాలి. దేవుని వాక్యం గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాలి. ఎక్కువగా చెప్పుకునేది లోకం గురించి, లోక కార్యాల గురించి, లోక మాటల గురించి కదండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక ఆయన ఉన్నాడు సత్యనారాయణ, ఆయన పేరు సత్యనారాయణ. ఆయన చనిపోయాడు. మంచి జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడు అంటే 1940 నుంచి
ఎవరు ప్రధానమంత్రి, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఎమ్మెల్యే, ప్రతి ఒక్కటి ఖచ్చితంగా చెప్పేస్తాడు. రిజిస్టర్ ఆఫీస్లో మంచి పోస్ట్ కలిగిన ఆయన చాలా సాధారణంగా ఉంటాడు. ఎంత సాధారణం అంటే ఆయనకు 1,00,000 పైనే జీతం వచ్చినా కూడా ఏ రోజు కూడా ఇస్త్రీ చేయడు. అర్థమైందా? ఏ రోజు ఇస్త్రీ చేయడు. ఉతుక్కున్న బట్టల్ని పిండి అయిపోకుండా అట్టే ఆరేస్తాడు. అది ఇస్త్రీగా అట్టే ఉంటుంది. ఏ రోజు ఇస్త్రీ చేయడు. 2 కూతుర్లు సాధారణం ఉంటాడు. ఎంత జ్ఞానవంతుడు అంటే అంత జ్ఞానం. కానీ దేవుడి వాక్యం మాత్రం తనలో ఎంత మాత్రమో, లోకంలో ఏమైనా చెప్పు, అది ఎంత రాజకీయమైనా చెప్పు, దాని పుట్టు పూర్వతలు అన్నీ కూడా చెప్పేస్తాడు అట్టడు. మరి దేవుని వాక్య విషయంలో మరి దేవుని మందిరంలో ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చిన వాడే. ఎందుకంటే దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడేంత సమయం తనకు లేదు. తను ఇవ్వలేదు, ఆ సమయాన్ని ఇవ్వలేదు. తను అలాగ లేకపోవడం ద్వారానే దేవుని మాటలు తన హృదయాలలో లేదు. ఒకవేళ దేవుని మాటలు కానీ దైవికమైన లోక మాటలు కానీ దేవుని వాక్యం కానీ అన్నాడు. ఎగ్జామ్ రాదు, అప్పుడప్పుడు ఎగ్జామ్ పెడతా ఉంటారు అక్కడక్కడ పెద్ద పెద్ద చర్చీలలో ఒక్కొక్క అధ్యాయం గురించి. ఆ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయో చెప్పాలి. రాజా నాకు కానీ తెలుసుంటే నేను మత్తయి సువార్త కాదు కదా, మార్కు సువార్త అంతా కంఠోపాఠం చేసేస్తాను, అంత చెప్పేస్తాను అంటాడు. అంత కంఠోపాఠం చెప్పేస్తాను నేను, నాకు కానీ పెడితే. కానీ నేను దానికి ఎందుకో దేవుడి వాక్యం అంటే నాకు అంత భయం అయ్యా అంటాడు. మరి లోక విషయం మాట్లాడడానికి భయం లేదు, ఏం లేదు. ఏం మాట్లాడతామో కాబట్టి మాట, దేవుని మాట మన మాటలోంచి ఏం కావాలి చెప్పండి? దేవుని మాట మనము మాట్లాడాలి. అది యవన జీవితంలో అది ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం, దేవుని మాట మన హృదయాల్లో, యవనస్తుల యొక్క హృదయాల్లో మరి నింపబడవలసినగా ఉంటుంది. ఇప్పుడు నింపబడితేనే రేపొద్దున అవి తర్వాత మనకు అవి ఫలించేవిగా ఉంటాయి. ఇప్పుడు నింపబడకపోతే ఎన్నో మాటలు చెప్తాం. దేవుని వాక్యం ఇలాగా ఉంది, ఈ వాక్యం చెప్పమంటే చెప్తామా? ప్రేమచంద్ర, ఏం మోసే తప్ప ఎన్నెన్నో మాటలు మాట్లాడతాం. ఈ వాక్యం ఏడుందంటే చెప్పలేం. ఈ బైబిల్ ఈ వాక్యం ఎక్కడుంది చెప్పలేం. మాటలు మాట చెప్పు, ఏం చెప్తాం? ఇక చూడు, నేనే కాక నీతిమంతుడిని ఇంకెవరు లేరు అన్నట్టుగా మాట్లాడతాం. కానీ దేవుని మాటలు మాత్రం ఎక్కడుంటాయి మన జీవితాల్లో? దేవుని మాటలు మన హృదయాల్లో పరిపూర్ణంగా ఉంచుకొని మనం ఏదైనా మాట్లాడినప్పుడు మనకేమవుతుంది? మనం ఆ హృదయాల్లో పరిపూర్ణమైన వాక్యమే లేకపోతే అర్థమైందా మీకు? మన హృదయాలు ఏముండాలి చెప్పండి? వాక్యం పరిపూర్ణంగా హృదయాలు ఉండాలి. ఏం వాక్యము పరిపూర్ణంగా మన హృదయాల్లో నింపబడాలి. అందుకే హృదయంలో వాక్యము మన జీవితంలో పరిపూర్ణ ముద్ర వేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా ఈ వాక్యము మనకు ఎప్పటికైనా సరే ఉపయోగపడేదిగా చూస్తాం. కాబట్టి గుర్తించుకుందాం ఈ 5 విషయాలు. యవనస్తుడా, నీ జీవితంలో ఎవరిని తృణీకరించకూడదు. దేని విషయాలు చెప్పండి? పవిత్రతలోనూ, విశ్వాసంలోనూ, ప్రేమలోనూ, ప్రవర్తనలోనూ, చివరిగా మాటలో. ఇవి చాలా ప్రాముఖ్యం. ఒక యవనస్తుడే అని చెప్పకూడదు. ఒక యవనస్తుడు ఎక్కడైతే తిమోతికి రాశాడు, కానీ అది మనకు అందరికీ వర్తిస్తుంది. మనందరి విషయాలు, ఈ 5 విషయాలు మనందరి జీవితాల్లో ఉండాలా. ఉన్నప్పుడే ఆ యవన జీవితము, మన జీవితము సార్థకం చేయబడతాది. లేకపోతే మనం మన ఇష్టానుసారంగా జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మన ఇష్టానుసారమైన జీవితం మనకు మరణానికి నడిపిస్తుంది. కాబట్టి గుర్తించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, తర్వాత చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు మీ పాసందులో చేరి ప్రభా, మరి 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం, ప్రసంగి 11వ అధ్యాయము ప్రభా 12వ వచనం, 9వ వచనం, యవనస్తుడా నీ ఇష్టానుసారంగా జీవించు, అయితే దీన్ని లెక్కలోకి తీసుకొస్తాడు. మరో మాట పౌలు చెప్తున్నాడు, యవనస్తుడా నిన్నెవరు తునీకరింపకుండా చేసుకొని జీవితాన్ని తునీకరింపడం చేసు. మాటలో, ప్రవర్తనలో, విశ్వాసంలో, ప్రవర్తనలో, పవిత్రతలో, ప్రేమలో, విశ్వాసం మాదిరిగా ఉండు. ఇది మాకందరికీ, ఒక యవనస్తుడిగానే కాదు ప్రభా, మాకందరికీ మా జీవితం అలా ఉండడానికి సహాయం చేయి. ప్రముఖంగా ప్రభా ప్రేమించేది తన జీవితం మారును దయచేయి. ఎవరి జీవితంలో ఉన్నాడు ప్రభా, ఇంకా రక్షింపబడలేదు, ఇంకా తన జీవితంలో మారుమనసు, పాపక్షమాపణ అనుభవం లేదు.
రక్షింపబడాలి, ఈ జీవితంలో రక్షింపబడాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ప్రభా ఈ రాత్రి సంధించండి, తనతో మీరు మాట్లాడండి, తన పాపములు ఒప్పింపచేయండి, నీతిని గురించి పాపను గురించి ఒప్పింపచేయండి, మారుమనసు పాపక్షమాపణ దయచేయండి. ఈ రాత్రే ఈ దినమే మిమ్మల్ని సొంత రక్షకుడు అంగీకరించి మీ బిడ్డగా చేర్చబడి మీ సేవా పరిచయంలో ముందుకు కొనసాగి బిడ్డగా చేయని ఆయన కనికరించండి, రక్షించండి. తన హృదయము పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి మీ రక్తం చేత పరిశుద్ధపరచబడి మీ బిడ్డగా చేర్చుకోవాల్సిన మనం చేసుకుంటాం. 22 సంవత్సరాలు మీరు పరిపూర్ణంగా కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. 23వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సంవత్సరం తనకిచ్చిన ఆ వాగ్దానం తన జీవితాన్ని నెరవేర్చండి ప్రభా, ఆశీర్వించండి, దీవించండి, తన వాగ్దానం పరిపూర్ణ నెరవేర్చండి ప్రభా, కనికరించండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ తనకు మీరు తోడేయడం మనం చేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా దయాకిరీటంగా ధరింపజేయండి నాయన. ఎవరి జీవితము ప్రభా మరి నష్టపరచుకోకుండా మీ కొరకే యవన జీవితంలో జీవించగలిగే యోసేపు వలె, దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోల వలె, తిమోతి వలె, దైవబిడ్డలైన వారు అనేకమైన తీతు వలె ప్రభా మీ కొరకే జీవించగలిగేటువంటి ప్రభా ఆ పరిపూర్ణ యవనస్తుడుగా జీవించడానికి సహాయించండి, కనికరించండి. ఇలాగ మీకు వందనాలు చెల్లిస్తూ తల్లిదండ్రులు అన్నదమ్ములను వచ్చిన వారు కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం. మమ్మల్ని అందరూ కూడా దీవించాల్సి ఉంది. వందన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన మనకు ప్రేమించేందుకు తన తల్లిదండ్రులకి తన జీవితానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండు గాక. అందరికీ